హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే ఈవినింగ్ బ్లాగ్ అండి. అంటే 3:30 దాటింది. మా ఓన్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళాను. ఇంకా అప్పటి నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకెళ్ళి స్కూల్ నుంచి తీసుకొస్తున్నాను. మా చిన్నోడు పడుకున్నాడు, ఇంకా లేయలేదు. ఇదేంటో తెలియదండి, భీమవరం వల్ల అదే క్లయింట్స్ ఎవరో వెళ్ళారంట. పూతరేకులు ఇవి అయితే తీసుకొచ్చారు. దీని పేరు కూడా మాకైతే తెలియదు. దీని టేస్ట్ మాత్రం అచ్చము గులాబీ పూలు ఉంటాయి కదండి, వాటిలాగే ఉన్నాయి టేస్ట్ అయితే. ఇంకా మా వాడికి అయితే అది పెట్టి ఇచ్చేసాను. ఇంక ఇక్కడ అంట్లు కడగాలి. చిన్నోడికి నీళ్ళు అయితే పెట్టేశాను. ఇంకా వాడైతే తింటూ ఉన్నాడు. టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పమంటే ఫస్ట్ రిమోట్ ఇవ్వని టీవీ రిమోట్ కోసం ముందుకు వచ్చేస్తున్నాడు. ఇంకా రిమోట్ ఇచ్చిన తర్వాత టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పమంటే బాగున్నాయి అంటాడు. లేదు వినపడదు, చేతితో చెప్పంటే బాగున్నాయి అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ఆ రోజు పూజ అయితే చేసేసుకున్నాం అందరము. ఇంకా స్నానాలన్నీ చేసేసి ఇంకా మా వాడు కూడా మొక్కుతున్నాడు. అప్పుడే స్నానం చేయించేసిన ఇద్దరు పిల్లలకి. ఇంకా వీడు మొక్కుతూ ఉన్నాడు. ఇంకా ఫ్రైడే కదా, ఇంకా ఆ రోజు అయితే పూజ చేసేసుకున్నాను. ఇది ఫ్రైడే బ్లాగ్. ఇంకా మా వాడు కూడా నేను మొక్కుతాను మమ్మీ అనేసి అక్కడ సిలిండర్ ఉంటే వాటిపైకి ఎక్కేసి మొక్కేస్తున్నాడు. ఇంకా నేను, చిన్నోడు, మా పెద్దోడు ముగ్గురం అయితే స్నానాలు అయితే చేసేసాము ఈవినింగ్ అందరము. ఇంకా పిల్లలకి పొద్దున సాయంత్రం పోసేస్తున్నాం. ఇప్పుడు చలి తగ్గిపోయింది కదా కొంచెము. ఇంకా ఇప్పటి నుంచి ఇంకా 2 పూటలు పోస్తున్నాం. మొన్నటి వరకు చలి ఉండేసరికి ఒక పూటే పోసేసిన. ఇప్పుడు ఇంకా 2 పూటలు స్టార్ట్ చేసేసినాము. ఇక్కడ అందరం ఇంకా కూర్చొని ఆడుతూ ఉన్నాము. ఇంకా మా చిన్నోడిని ఆడిపించుకుంటూ కూర్చున్నాము. ఇక్కడ చూడండి, మా చిన్నోడు నాకైతే భలే క్యూట్గా అనిపించిండు. అలా వీడియో తీశాను. వాడికి కూడా బొట్టు పెట్టేసి స్నానం చేయించాను కదా, క్యూట్గా ఆడుకుంటుంటే అలా అయితే వీడియో తీశాను. ఇంకా పిల్లలిద్దరికీ పాలు ఇవ్వాలి. ఇంకా పాలు అయితే పోసిచ్చాను. ఇంకా మా వాడు బయటికి వచ్చేసిండు తాగుతాననేసి. ఇంకా బయట కూర్చొని తాగుతూ ఉన్నాడు. ఇంకా లోపలికి తీసుకొచ్చేసి డోర్ వేసేసాయి. ఇంకా నేను లోపల అంట్లో వేసి సర్దుకుంటున్నాను. నేను గిన్నెలు సర్దుకునే ట్రైపాడ్ పెట్టుకుంటే చాలు మా చిన్నోడు ఊరికి వచ్చేసి లాగేస్తున్నాడు. అందుకే వీడియోలు దిగడం కుదరట్లేదు. ఆ ట్రైపాడ్ ఊరికి వచ్చేసి లాగేస్తుంది. దానికి ఫోన్ పెట్టా కదా, ఇంకా ఫోన్ పగిలిపోతే ఇంక అంతే పని అనేసి ఇంకా ఈ మధ్య వీడియోలు ఇట్లా తీయడం లాగేసిండు. ఇంకా తీయడమే మానేసాను. ఇంకా నైట్ కోసం అయితే రైస్ పెట్టేశాను కొంచెము. ఇంకా చపాతీ కూడా చేయాలి ఆ రోజుకి. ఇంకా రైస్ పెట్టేసి ఫస్ట్ మా వాడికి తినిపించేసి పడుకోబెట్టేసి పెద్దబాబుకి సగం పని అయిపోతుంది. తర్వాత మేము నిదానంగా చేసుకుంటాం. మేము తినేసరికి ఎలాగైనా 9:30, 10 అవుతుంది. ఇంకా అప్పుడు నిదానంగా చేసేసుకుంటాం. వాళ్ళని 8 కల్లా తినిపించేసి 8:30 మ్యాక్సిమం టైమింగ్ 9 వరకు అనుకో పడుకోబెట్టేసేయాలి. ఇక్కడ మా వాడికి తినిపిస్తున్నాను. ఇంకా చిన్నోడు నా ఒళ్ళో ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా వాడైతే తినిపిస్తూ ఉన్నాను. ఇంకా తిన్న తర్వాత కారుతో ఆడుకుంటూ ఉన్నాడు మా పెద్దోడు ఏం లేదండి, మంచిగా ఆడుకుంటాడు బొమ్మలతోటి అట్లా. కానీ చిన్నోడు ఎక్కువ సతాయిస్తున్నాడు ఎత్తుకోమని. ఎంతసేపు ఒళ్ళో ఇల్లు చూడండి ఎంత గందరగోళం, బొమ్మలు ఎట్లా వేసారు. వీళ్ళు ఆడేది తక్కువ, బొమ్మలు వేసేది ఎక్కువ. మళ్ళీ అంతగానం ఆడుకునేది ఏం ఉండదు. బొమ్మలన్నీ కిందేస్తాడు. ఆ గూళ్ళల్లో అవన్నీ మా చిన్నోడు పోయి నిలబడి ఇప్పుడు నిలబడడం స్టార్ట్ చేసింది పట్టుకొని వస్తువులని. ఇంకా పట్టుకొని గూళ్ళోకి వెళ్ళి నిలబడి అన్ని వస్తువులన్నీ కిందేస్తాడు. మళ్ళీ వాడితో ఆడుకోడు, పెట్టాడు. ఇంకా ఇల్లు చూడండి ఎంత గందరగోళంగా ఉందో. ఇక్కడ మా పెద్దోడిని అయితే ఇంకా తినిపించేసిన కదా, పడుకున్నాడు కొంతసేపు ఆడుకొని. ఇంకా వీడైతే నిద్రపోయింది. చిన్నోడు కూడా పడుకున్నాడు. ఇంక బట్టలన్నీ మడతేయాలి. 2 రోజులు అవి మిషన్కి వేసి తీసేసాను. ఇంకా మడతేయాలి ఈరోజు. ఇంక ఇది చూడండి వస్తువులు ఎలా ఉన్నాయో. ఆ బిందె ఏంటంటే వాటర్ మేము పోసుకునే బిందె ఖాళీగా ఉందనేసి దాంతో ఆట ఆడుతున్నారు వాళ్ళు. ఇంక ఇప్పుడు ఆ బట్టలన్నీ మడతేసేసి ఇంకా సామాన్లన్నీ ఎక్కడక్కడ పెట్టేసి బొమ్మలు సర్దేయాలి. ఈ సర్దడమే పెద్ద టాస్క్ అండి. బాబా, ఇంకా సర్దేసి వచ్చేసినాక ఇంకా అవన్నీ సర్దేసి ఇంకా నైట్కి ఇంకేం చపాతీ చేయలేదండి. ఇంకా రైస్ ఉంది చాలానే అనేసి, ఇంకా పెరుగు కూడా ఉంది అనేసి సాంబార్నే వేడి చేసేసాను. ఇంకా రైస్ చల్లగా అయిపోయింది కదా, సాంబార్ వేడిగా ఉంటే కవరప్ అయిపోతుందని ఇంక ఇవన్నీ తీసి క్లీన్ చేసేసాను. టైం వచ్చి 9:26 ఉంది. ఈ బట్టలన్నీ కూడా మడతేసేసాను. ఇంకా మా హస్బెండ్ వచ్చేస్తే ఇంకా తినేసి పడుకోవడమే. ఇంకా నైట్ అన్ని గిన్నెలన్నీ కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంకా ఎక్కడక్కడ పెట్టేస్తే పొద్దున్న ఫ్రెష్గా ఉంటుంది. ఇదండి ఇవాళ బ్లాగ్ వీడియో. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్